శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో నేను మనం ఏదైనా ఒక పని అనుకుంటాం అనుకోండి. ఇంట్లో కొన్ని కొన్ని సంసారాలు ఎట్లుంటాయంటే, కొన్ని ఫ్యామిలీస్‌లలో వాళ్ళు ఏదన్నా ఒక మంచి పని చేద్దామన్నా ఏదో విఫలమవుతుంటది. లేదు వాళ్ళు ఏదన్నా ఇంట్లో ఏదన్నా ఒక ఫంక్షన్ జేయాలనుకున్నాం. వాళ్ళు ఏదైనా వాళ్ళ ఇంట్లో పిల్లలు ఏదైనా జాబ్‌కు ట్రై జేస్తున్నా గానీ, ఆ! వాళ్ళ ఇంట్లో పిల్లలు మంచిగా చదువుకున్నా గానీ వాళ్ళకు సరైన మార్కులు రాక, ఒక్కొక్కసారి వాళ్ళ పరిస్థితి, వాళ్ళ కుటుంబ పరిస్థితి చాలా ఘోరంగా తయారుగయితది. అంటే వాళ్ళలోనే వాళ్ళే చాలా మానసికంగా బాధపడుతుంటారు. కొంతమందికి ఈ రోగ బాధలు గూడంగా చాలా అనుభవిస్తుంటారు. అంటే ఎక్కువగా కాళ్ళ నొప్పులు రావడము, ఏదో అనుకోకుండా ఏదో జబ్బు లేవడము, లేకపోతే ఇంట్లో ఎవరికొకరికి యాక్సిడెంట్ గావడము, ఇలాంటివి కొన్ని కుటుంబాలు, కొన్ని సంసారాలు ఎట్లుంటాయంటే వాళ్ళ పరిస్థితులు ఏంటో వాళ్ళకే తెలవకుండా ఉంటదనమాట. ఒకరికి ఏదో అంటే ఎ ఎ ఇంట్లో ఒక వ్యక్తికి ఏదో జ్వరమో, ఏదో హాస్పిటల్ నుంచి వచ్చిండనుకోండి, మళ్ళా ఓ నెల గాకముందే ఇంకొకరు హాస్పిటల్‌కి పోవాల్సొస్తది. ఇట్లా చాలా కుటుంబాలు ఉంటాయి. అంటే ఏ పని జేసినా వాళ్ళకు కలిసి రావడము, ఇట్లా అందరి సంసారంలో ఉంటాయి. ఏదో ఒక కొన్ని సమస్యలనేటివి వస్తుంటాయి గదా! అయితే ఈ సమస్యలు మనకు మన పూర్వజన్మ కర్మ వల్ల కొన్నొస్తాయి. అదే విధంగా మనకు మన పెద్దవాళ్ళుంటారు గదా! మా పితృదేవతలంటగా, పితృదేవతలు చేసిన వాళ్ళు కొన్ని అనుభవించుకోలే వా వాళ్ళ కర్మలు గూడంగా వాళ్ళు ఇక్కడ ఏదో కొన్ని తప్పులు జేసుంటారు గదా! అంటే ఏదో తప్పు జేసుంటారో అది గూడంగా మన మీదనే ఎందుకంటే వాళ్ళ వంశం మనము. అదే విధంగా వాళ్ళు సంపాదించిన ఆస్తులు మనం అనుభవిస్తున్నాం గాబట్టి, వాళ్ళు జేసింది గూడంగా మనకు ఇట్లా కొన్ని కర్మలనేటివి వస్తుంటాయి గదా! అయితే ఈ కర్మల నుంచి మనం ఎలా తప్పించుకోవచ్చు అంటే, మనకి దీనికి పరిష్కారం ఏంటిదంటే చాలా సులువన్నమాట. కాకపోతే ఇది మనకు చాలా కష్టం అనిపిస్తది. దీనికి పరిష్కారమేమో చాలా సింపులు. మనకు మాత్రం కష్టం అనిపిస్తది. దీనికి పరిష్కారం ఏంటిదంటే, ఎప్పుడే గాని మీరు ఒక కులదైవం మీ ఇంటి కులదైవం ఎవరో నాకు చాలామంది కామెంట్స్‌లో పెట్టిండ్రు. కులదైవం ఎవరో మాకు తెలవదు అంటే, నేను రిప్లై వాళ్ళకు మీ పెద్దవాళ్ళని అడగండి అంటే, మా పెద్దవాళ్ళు స్వర్గస్థులయిండ్రు. మాకు ఎవ్వరు లేరు. ఎవరు చెప్పడని. అయితే ఇప్పుడు మన ఇంట్లో ఎప్పుడే ఒక విషయం గుర్తుంచుకోండి. మన ఇంట్లో దేవుడి మందిరంలో ఉండాల్సిన ఫోటోలు ఏంటిదంటే, మొదటిగా మన కులదైవం ఫోటో మధ్యలో ఉండాలి. తర్వాత మన ఇంటి దేవుని ఫోటోకు కుడి భాగంగా ఉండాలి. అదేవిధంగా మన ఇష్టదైవం ఫోటో ఈ 3 ఫోటోలు ఉంటే మనం ఇంగ ఏ దేవుడిని పూజించనంత అవసరం లేదు. అయితే ఈ మన కులదైవము అనేది మన పూర్వీకుల నుంచి వస్తుంటది. అంటే వాళ్ళు పూర్వము ఎవరినో ఒక అమ్మవారిని మనకు కులదైవాలు ఎక్కువగా అమ్మవారే ఉంటది. అంటే ఎల్లమ్మనో, పోచమ్మనో, బాలమ్మనో, మైసమ్మనో, ఇట్లా దుర్గమ్మనో, ఇట్లా పోలేర ఏదో ఒకటి అమ్మవార్లే చాలా వరకు అమ్మవార్లే మనకు కులదైవం ఒస్తాయి. అయితే ఈ కులదైవము ఎవరో మాకు తెలవదు అనుకున్న వాళ్ళు, అదే విధంగా మీ ఇంటి దేవుడు మళ్ళా ఇంటి దేవుడు అంటే మళ్ళా వేరే ఉంటాయి. అంటే వెంకటేశ్వర స్వామి గాని, లేకపోతే నరసింహస్వామి గాని, కొంతమందికి వీరభద్రుడు గాని, వీళ్ళందరూ కులదైవాలుగా వీళ్ళందరూ ఇంటి దేవుళ్ళొస్తారనమాట. అదే విధంగా మన ఇష్టదైవం. మన ఇష్టదైవము అంటే మన ఇష్టం. ఏ దేవుడినన్నా ముక్కోటి దేవతలో ఏ దేవుడినన్నా మనము ఇష్టంగా పూజిస్తుంటాము. ఈ 3 ఫోటోలు తప్ప మీరు మీ కులదైవాన్ని, అదేవిధంగా మీ ఇష్ట దైవాన్ని పూజించకుండా మీరు ఏ దేవతలను పూజించినా మీకు ఫలితం అనేది ఉండదు. ఇంట్లో ఎప్పుడు గొడవలవుతుంటాయి. ఇంట్లో పిల్లలు తొందరగా సెటిల్ గారు. అదేవిధంగా ఇంట్లో పిల్లలు మంచి చదువులు చదివినా వాళ్ళకు అంటే వాళ్ళు ఏదైతే చదివిన చదువుకు సరైన జాబ్ రాదు. ఎంత చదివినా వాళ్ళకు మార్కులు సరిగ్గా రాకపోవడము, ఈ పితృదోషాలు ఎక్కువగా వాళ్ళకు ఇంటి యజమానిపై పడడము, ఇంటి యజమాని ఎప్పుడు బాధలు అనుభవించడము, ఇవన్నీ జరుగుతుంటాయి. మనము కులదైవాన్ని లేదు మాకు ఈ కులదైవము తెలవదు, మాకు ఈ అంటే మా ఇంటి దేవుడు తెలవదు అనుకున్న వాళ్ళు మీరేం చేయండంటే, మనకు లలితాదేవి ఫోటో ఉంటదిగా, లలితాదేవి ఫోటో మీరు మధ్యలో పెట్టి మీరు అంటే లలితాదేవి ఫోటోను మీరు పూజించండి. ఎందుకంటే లలితాదేవి సృష్టికి అమ్మ అంతే. అంటే త్రిమూర్తులు, త్రిమాతలు ఆమె నుంచే
ప్రతి ఒక్క దేవుడు ముక్కోటి దేవతలు ఆమె నుంచే వచ్చిండ్రు గాబట్టి, మీరు లలితాదేవిని పూజిస్తే ఇంక ఏ దేవుని పూజించనంత అవసరం లేదు. మీకు తెలవకుంటే, తెలిసుండి మళ్ళా పూజించగూడదు. మనకు తెలిసుంటే ఇప్పుడు నేనున్నా అనుకోండి, మా కులదైవము ఎల్లమ్మ తల్లి. అదేవిధంగా మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి. నేను ఇష్టపడేది పరమశివుడు. అంటే అది నా ఇష్టదైవము పరమశివుడు. ఇంటి దైవము వెంకటేశ్వర స్వామి. కులదైవము ఎల్లమ్మ తల్లి. ఇట్లా 3 దేవతలు ఉంటారనమాట. ఇష్టదైవం అనేది శివుడే గాదు. ఎవరి ఇష్ట దేవుని కొంతమంది వెంకటేశ్వర స్వామిని, కొంతమంది సాయిబాబాని ఇట్లా ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు పూజించుకుంటారు. అయితే కులదైవాన్ని ముందు మర్చిపోకండి. ఎందుకంటే కులదైవాన్ని మర్చిపోతేనే ఇవన్నీ అనుకున్న పనులు తొందరగా గావు. మనం ఏదైనా కోరిక కోరుతున్నా అది నెరవేరదనమాట. మీకిక్కడ ఒక డౌట్ రావచ్చు. అంటే ఏ పూజలు జేయకున్నా, ఏం జేయకున్నా వాళ్ళు అనుకున్నవి అంటే వాళ్ళు మట్టి పట్టుకున్న బంగారవుతది అని అనుకుంటారు గదా! అంటే వాళ్ళు పూజలు జేయరు, ఏం జేయరు. వాళ్ళు మట్టి పట్టుకుంటే బంగారవుతుంది. ఇవన్నీ మనకే వస్తాయా అని అనుకుంటారు గదా! మీరొక్కసారి వాళ్ళ పిల్లలని గమనించండి. అంటే మీరు ఎవరైతే ఇట్లా అనుకుంటున్నారో, అలా అంటే మట్టి పట్టుకున్న బంగారు అవుతుంది అని అనుకుంటున్నారో, వాళ్ళ పిల్లలను గమనించండి. వాళ్ళ పిల్లలకు మర్యాద తెలవదు. అంటే వాళ్ళకు ఎవరితోటి ఎట్లా మాట్లాడాలో తెలవదు. వాళ్ళు విచ్చలవిడిగా తాగుబోతులై తిరుగుతుంటారు. మీరు బాగా సమాజంలో ఉన్న అంటే డబ్బున్న వాళ్ళని గమనించిన వాళ్ళ పిల్లలను గమనించండి మీరు. అసలు చిన్న, పెద్ద తేడా లేకుండా ఉంటారు. ఏ విషయం మాట్లాడాలో వాళ్ళకేం తెలవదు. ప్రతీదీ డబ్బే అనుకుంటారు. అంటే వాళ్ళ తల్లిదండ్రుల పుణ్యం వల్ల వాళ్ళు కొంచెము ఆ విధంగా డబ్బుతో ఉన్నారు అంతే. కానీ వాళ్ళ పిల్లలు నాశనం ఇప్పుడు చదువు కన్నా మనకు సంస్కారం ముఖ్యం గదా! ఆ సంస్కారం గూడంగా వాళ్ళకు ఉండదనమాట. అందుకే మనకు వాళ్ళు సంస్కారహీనులవుతారు. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు స్వర్గీయులు అయిండ్రనుకోండి, అప్పుడు ఈ పిల్లలు ఆహ్, అనుభవించుకుంటారు. డబ్బుందని అనుకోకండి. అన్నిటికి డబ్బు పరిష్కారం గాదు. ఇప్పుడు హాస్పిటల్‌కు గాని, ఇప్పుడు ఏదైనా ఒక రోగం వచ్చిందనుకోండి, ఎన్ని డబ్బులు పెట్టినా అది అంటే నయం గాని రోగం వచ్చిందనుకోండి, ఏం డబ్బుండి 3 పూటలు కడుపు నిండుగా తిన్నది అరగలేనోనికి ఎంత డబ్బుంటే ఏం లాభం జెప్పండి. అందుకే మనం ఎప్పుడే గాని డబ్బున్న వాళ్ళను జూసి అసూయ పడగూడదు. ఎందుకంటే వాళ్ళు అనుభవించేది వాళ్ళు అనుభవిస్తారు. కాకపోతే వాళ్ళకి కొన్ని రోజులు గావాలి. వాళ్ళ దగ్గర కొంచెం డబ్బుంది గాబట్టి, డబ్బున్నందువల్ల వాళ్ళు బయట పడరు. మనకు డబ్బు లేదు గాబట్టి మనం తొందరగా బయట పడతాం. అంతే తేడా ఏం లేదు. ఏదో ఒక రోజు వాళ్ళు పెద్దగా బయట పడతారు. మనం రోజు రోజు బయట పడతాం. డబ్బు లేదు గాబట్టి రోజు రోజు బయట పడతాము. వాళ్ళు ఒకేసారి బయట పడతారనమాట. అందుకే ఈరోజు అయితే మీరు ఒక కులదైవము మీరు ఖచ్చితంగా కులదైవాన్ని పూజించాల్సిందే. మీకు తెలవకపోతే మీ పెద్దవాళ్ళను అడగండి. అందుకే కొత్తగా పెండ్లైన జంటలకు ఇంటికొచ్చిన కోడలికి ఖచ్చితంగా ప్రతి వాళ్ళు చెప్పాల్సింది. ఈమె మన కులదైవము. ఈమె మన ఇంటి దేవుడు. ఇంగ నీ ఇష్టమమ్మ నువ్వు ఏ దేవుడినైనా పూజించుకుంటే ఆ దేవుడిని పూజించుకో. కులదైవాన్ని, ఇంటి దైవాన్ని ఇంటికొచ్చిన కొత్త కోడలికి ఖచ్చితంగా చెప్పి తీరాలి. వాళ్ళు మనకి ఏ బాధ వచ్చినా, ఏదొచ్చినా ఆమె తీరుస్తుందనమాట. మనం ఇంకొక దేవుడిని మనము మొక్కాల్సినంత అవసరము ఉండదు. మనము వీళ్ళని వదిలిపెట్టి వేరే వాళ్ళని ఎంత మొక్కినా వీళ్ళు అడ్డుపడుతుంటారనమాట. అందుకే మీరు జూడండి ఎక్కడన్నా అంటే దేవుడొచ్చే వాళ్ళ దగ్గరికి బోతే వాళ్ళు జెప్తరు. మీరు మాకు అంటే మీకు అమ్మవారుంది. మీకు అంటే మాకు కొన్ని తీర్చాలి అంటారు గదా! ఆ విధంగా చెప్తారు. అంటే మీకు అప్పుడు వాళ్ళనడిగితే వాళ్ళు చెప్తారనమాట. మీ కులదైవం ఎవరనేది మీకు తెలిసుంటే తెలవకపోతే వాళ్ళు చెప్తారనమాట. పలానా అమ్మవారు మీకు ఉంది అని. తెలవకుంటే అడగండి. తెలిసి మళ్ళీ అడగగూడదనమాట. అయితే ఈరోజు మీరేం చేయండంటే ఈ చిన్న పరిహారం జేసుకుంటే మనకు ఇది మీకు కులదైవం ఫోటో ఉంటది గదా! గురువారం రోజు మీరు ఉదయమే ఇది మనకు సూర్యుడు ఉదయించక ముందే అంటే ఉదయం 5 లోపటనే ఈ ఈ పరిహారం అనేది అయిపోవాలనమాట. మీరు గురువారం రోజు ఉదయమే లేవాలి. ఉదయమే లేచి మీ పూజా మందిరాన్ని శుభ్రపరచుకొని, దేవుడి పటాలు గూడంగా మంచిగా శుభ్రపరచుకొని, మీ కులదైవం ఫోటో ముందల మీరేం చేయాలంటే ఒక ఇత్తడి తాంబాలము తీసుకొని, ఇత్తడి ప్లేటో, తాంబాలం ఏదో తీసుకొని, ఆ తాంబాలంలో కొద్దిగా పసుపు, గంధము,
కలిపి నీళ్లు పోసి కలిపేసేయండి. కలిపిన తర్వాత ఆ నీటిలోనే 5 ప్రమిదలు అంటే 5 దిక్కులు చూసేటట్లు, 4 దిక్కులు చూసేటట్లు పెడతాం. మధ్యలో పువ్వొత్తు వేయండి. మధ్యలో ఎందుకంటే పువ్వొత్తు పైకి వెలిగిస్తాం కాబట్టి ఇట్లా 4 దిక్కులు అంటే 5 ప్రమిదలు పెట్టి 5 ప్రమిదలలో 5 రకాల నూనెలు బొయ్యాలి. నువ్వుల నూనె, ఆవు నెయ్యి, విప్ప నూనె, వేప నూనె, ఆముదము ఇట్లా ఏదైనా సరే 5 రకాల నూనెలు పోసి 2 ఒత్తులు ఏసి మీరు దీపం వెలిగించి మీ యొక్క కులదైవానికి అమ్మ మాకు ఈ పరిస్థితి వస్తుంది. నువ్వు ఏం జేస్తున్నావు? మాకు తెలవక నిన్ను పూజిస్తున్నామో, పూజించలేదో ఇప్పుడైనా మేము నిన్ను మరచిపోము అని అమ్మవారికి మీరు సంకల్పం, మీ కులదైవానికి మీరు సంకల్పం జెప్పుకోండి. అదేవిధంగా మీ ఇంటి దైవానికి గూడంగా మీరు సంకల్పం జెప్పుకోండి. మా పిల్లలకు జాబులొస్తలేవు. మా పిల్లలు చదువుతలేరు. మా పిల్లలు మాటలు వింటలేరు. మాకు గూడంగా పరిస్థితి బాలేదు. మాకు అంటే మాకు అప్పులెక్కువైతున్నాయి. ఇట్లా ఏదైనా సరే ఇట్లా మీరు 11 గురువారాలు జేయాలి. మీరు ఆ దీపాలన్నీ కొండెక్కిన తర్వాత అవి మళ్ళా తీసి పెట్టుకొని మీరు ఆ నీళ్ళున్నాయి గదా! ఆ నీళ్ళు ఎక్కడైనా సరే మీకు దగ్గరలో పారే నదులుంటేనేమో నదులలో బోయండి. లేకపోతే మనకు రావి చెట్టు గాని, వేప చెట్టు గాని వాటిని మొదట్లో పోస్తే ఎవ్వరు తొక్కని ప్లేస్‌లో ఇంట్లో పోసుకోకూడదు మళ్ళా. ఇంట్లో చెట్లున్నా గానీ మన ఇంటి లోపట ఎందుకంటే ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ ఇంట్లో ఏమన్నా నెగెటివ్ ఎనర్జీ ఉన్నా, లేకపోతే మనకేమన్నా పితృదోషాలు ఏమన్నా ఉన్నా గానీ అమ్మవారు కొంచెము పీల్చేస్తుందనమాట. అంటే మనం పెట్టిన దీపాల ద్వారా అమ్మవారు గ్రహించుకుంటుంది. మీ ఇంటి దేవుడు, మీ కులదైవం అనేది మీ మొత్తము ఆ నీటిలోనికి పీల్చేసుకుంటుంది. కాబట్టి ఇంట్లో పోసుకోకుండా బయట ఎక్కడైనా సరే ఎవ్వరు తొక్కని తోవలో అది పడేయండి. మీకు నదులుంటే నదిలో లేకపోతే బావులుల్లో ఎక్కడైనా సరే ఆ నీటిని పారబోసి ఇట్లా 11 గురువారాలు చేయండి. ఖచ్చితంగా మన ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. అదే విధంగా చెప్తున్నా గదా! మీ కులదైవాలను, అదేవిధంగా మీ ఇష్ట దైవాలను ఎప్పుడూ మరవొద్దనమాట. మనం ఎన్ని దేవతలను పూజించినా వీళ్ళని పూజించకపోతే మనం దండుగా మనకింకా కష్టాలు పెరుగుతాయి గానీ తగ్గవనమాట. మీరు కులదైవాలను పూజించుకొని అందరూ సంతోషంగా ఉండే కులదైవాన్ని ఎప్పుడూ మర్చిపోకండి. మీకు ఎక్కడ ఉన్నా సరే కొంతమంది ఊర్లుల్లో ఉంటది. అంటే ఊరు ఇడిచిపెట్టి వేరే ఊరికి బ్రతుకుదెరువుకొస్తారు గదా! కనీసం మీరు పోయినప్పుడల్లా అమ్మవారికి జోడి టెంకాయలు కొట్టాలి. ఎప్పుడే గానీ కులదేవతలకు ఒక్క టెంకాయ కొట్టకూడదు. జోడి అంటే 2 టెంకాయలు కొట్టాలే అమ్మవారికి మీ కులదైవానికి. మన కులదైవాలు ఎంత లేదన్నా అమ్మవార్లే ఉంటారు. అంటే ఈ ఇప్పుడు మల్లన్న దేవుడనేది గూడంగా కులదైవంకి కానీ మల్లన్న దేవుని పూజించాలి ఖచ్చితంగా వాళ్ళకి ఎల్లమ్మ గూడా ఉంటది. ఎల్లమ్మ లేనిది మల్లన్న ఉండడు. మల్లన్న లేనిది ఎల్లమ్మ ఇద్దరు కలిసే ఉంటారనమాట. అందుకే ఇట్లైనా ఎప్పుడే గానీ కులదేవాలకు 2 జోడి టెంకాయలు కొట్టాలి. ఒక్క టెంకాయ ఎప్పుడు కొట్టగూడదు. ఇట్లా మీ కులదైవాలను పూజించండి. అందరూ సంతోషంగా ఉండాలని ఆ పార్వతీ పరమేశ్వర్లను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.